వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు గార్లిక్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చలికాలంలో ఇలా వెల్లుల్లితో సూప్ చేసుకొని తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఈ చలికాలంలో ఏదైనా వెచ్చగా తాగాలి అనిపించినప్పుడు ఇలా సూప్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి తాగండి, చాలా బాగుంటుంది. మరి అలాంటి ఈ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 3 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులు మీరు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 8 లేదా 9 వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఇలా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత వీటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేగితే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొన్ని వెల్లుల్లి కట్ చేసుకున్నానండి, కొన్ని వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే మనకి సూప్లో అక్కడక్కడ చూడటానికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. మనం సూప్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, చూడటానికి బాగుంటాయని ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఇలా వద్దనుకుంటే మొత్తం దంచుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ఫ్లోర్ వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. అలా బాగా ఉడికిందంటే మీకు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది కాస్త చిక్కబడుతుంది. అలా చిక్కబడిన దాకా బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా కాస్త చిక్కబడిన దాకా ఉడికిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకోండి, ఎండుమిరపకాయల్ని లైట్గా పెనం పైన వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీకి వేసుకున్నారంటే మీకు ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ అవుతాయి. వాటిని వేసుకోండి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మరిగించండి. అంటే ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసాం కదా, ఈ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. సిమ్లోనే పెట్టి కొద్దిగా సేపు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక హాఫ్ మినిట్ మరిగితే సరిపోతుందండి, మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా తాగండి. మనకి ఒళ్ళు నొప్పులున్న జలుబు, దగ్గు ఇలాంటివి కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలిసిందే కదా. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఇవ్వండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.